బాహుబలి ది కంక్లూజన్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. సరికొత్త రికార్డులతో దుమ్ము రేపేస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేదు, అన్ని చోట్ల రికార్డులు కొల్లగొట్టేస్తోంది. ఒకరిద్దరు చేసే విమర్శల్ని పక్కన పెడితే మొత్తంగా ఇండియన్ సినిమా సాహోరే బాహుబలి అంటోంది. ఆయా సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు బాహుబలి మేనియాలో ఊగిపోతున్నారు. సినిమా పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇండియన్ సినిమా సత్తాని రాజమౌళి చాటి చెప్పిన వైనానికి ఫిదా అవుతున్నారు. అయితే ఓ తమిళ దర్శకుడు బాహుబలి ది కంక్లూజన్ సినిమాకి సంబంధించి 5 మిస్టేక్స్ ని ఎత్తి చూపాడు. అవేంటో తెలుసా? కేవలం 120 రూపాయలకే బాహుబలి సినిమాని చూడాల్సి రావడం. దీనికి పరిష్కారం ఏంటంటే నిర్మాత కోసం థియేటర్ల వద్ద కలెక్షన్ బాక్స్ ఏర్పాటు చేయాల్సిందే. సినిమా నిడివి చాలా తక్కువగా ఉంది. కేవలం 3 గంటల్లో సినిమా పూర్తయిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. టూ మచ్ డీటెయిలింగ్ అండ్ పర్ఫెక్షన్. ఈ దెబ్బతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ నమ్మకాన్ని, హెడ్ వెయిట్ ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కంక్లూజన్ అవ్వడానికి వీల్లేదు. ఈ కోవలోనే మరో 10 సినిమాల్ని చూడాలనుకుంటున్నాం సమీప భవిష్యత్తులో. భవిష్యత్ కష్టకాలమే, ఎందుకంటే బెంచ్ మార్క్ సెట్ చేయడం అంత తేలిక కాదు. ఈ రికార్డుల్ని కొల్లగొట్టాలంటే భారతీయ సినీ పరిశ్రమలో చాలా ఏళ్లు పడుతుంది. ఇంతకీ ఈ తప్పుల్ని ఎత్తి చూపిన దర్శకుడు ఎవరో తెలుసా? విఘ్నేష్ శివన్. ఇక్కడ విఘ్నేష్ శివన్ తప్పుల్ని ఎత్తి చూపాడన్నాడు గాని రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. అదే మరి క్రియేటివిటీ అంటే. బాహుబలికి ఈ స్థాయిలో వెరైటీ ప్రశంసలు ఎన్నెన్నో దక్కుతున్నాయి. దట్ ఈస్ బాహుబలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.